ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడు అయిన దేవా, పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు. మీ ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థన చేస్తూ ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ మీ ప్రేమ అయినటువంటి చిత్తము ద్వారా మమ్మల్ని నింపి కాపాడుతున్నటువంటి మీ కృపను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ పునరుద్ధరణ దినములో మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి కాపాడమని, గత వారము నుండి ఈ వారం వరకు మమ్మల్ని సజీవ లెక్కలు కాచి కాపాడిన మీ కృపను బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు తెలియచేస్తూ మీ నామ సంకల్పంలో తెలియచేస్తున్న వాక్యమును అందరిలో ఫలింపు చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియా దేవుని సంఘమా, దేవాతి దేవుని యొక్క నామమున ఈ మాసములో నుండి ఒక ప్రత్యేకత సంతరించుకున్నది. ఈ మాసం 16వ తేదీ నుండి మార్చి, ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగేటువంటి గుడ్ ఫ్రైడే ఆరాధన, 4వ తేదీ జరిగేటువంటి ఈస్టర్ పండుగ, ఇవన్నీ కూడా కలిపి 50 దినములు జరిగేటువంటి పస్కా పండుగ అని అంటారు. 7 వారముల తర్వాత వచ్చేటువంటి పండుగ. ఈ పండుగలో ఒక ప్రత్యేకత సంతరించుకుంది. పస్కా అనగా 50 దినముల తర్వాత వచ్చే పండుగ. దీనిని గ్రీకులో పెంతుకోస్తు అని పిలుస్తారు. పెంతుకోస్తు అనగా 50 దినముల పండుగ. ఈ పండుగ దినాన 2 సందర్భాలు ఉన్నవి. ప్రాయశ్చిత్తార్థ బలిగా గొర్రెపిల్ల రక్తాన్ని చిందించి ఐగుప్తున్నటువంటి తన ప్రజలను కాపాడుకున్నటువంటి ఇశ్రాయేలు జనాంగము దేవుని యొక్క చిత్తమునకు విధేయులైనటువంటి వారు. కారణం ఏమిటంటే, మరణపు దూత ఎవరి ఇంటికి వచ్చి తలుపు తడుతుందో ఆ ఇంటిలో తొలిచూలు కుమారుడు చనిపోయేవాడు. ఇశ్రాయేలీయులు పస్కాను వధించారు. ఆ సమయాన్ని గొర్రెపిల్ల రక్తాన్ని గుమ్మాలకు పూసుకొని వారు తమ బిడ్డలను కాపాడుకున్నారు. రెండవది ఏమిటంటే, ప్రాయశ్చిత్తార్థ బలి అనగా ఈ భూలోకములో మానవ పాప పరిహారార్థం నిమిత్తము యేసుక్రీస్తు వారు ప్రాయశ్చిత్త బలిగా మన కొరకు రక్తాన్ని చిందించి మనలను విమోచింపచేసినటువంటి వారు. ఆ యూదుల ఆచార పండుగ సందర్భాన్ని యేసుక్రీస్తు వారు కూడా కొన్ని సందర్భాలలో వారి యొక్క స్థితిగతులను చూస్తాడు. వారి ఆత్మలు ఇంకా మారలేదని చెప్పని ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ ఉన్న సందర్భంలోని యేసుక్రీస్తు వారు కూడా పస్కా ఆచారాన్ని పాటిస్తారు. ఏమిటి ఆ పస్కా ఆచారం అంటే, యేసుక్రీస్తు శరీరమునకు సాదృశ్యముగా రొట్టెను, యేసుక్రీస్తు రక్తమునకు సాదృశ్యముగా ద్రాక్షరసమును అక్కడ శిష్యులకు అందిస్తాడు. అప్పుడు ఒక మాట చెప్తాడు ఆయన, ఇదిగో ఇది నా శరీరము సంఘము అని అంటాడు. క్రొత్త నిబంధన సంఘము అని చెప్తాడు. కారణం ఏమిటంటే, యూదుల పారంపర ఆచార ప్రకారముగా గొర్రెపిల్ల యొక్క రక్తమును లేక ఎద్దుల యొక్క, ఆవుల యొక్క, పక్షుల యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా వారికి పాప విమోచన జరిగిందని అనుకుంటూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. నిష్కళంకమైనటువంటి రక్తము, పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా మాత్రమే మానవునికి పాప విమోచన జరుగుతుంది. ఆ జరిగేటువంటి కార్యక్రమాన్ని దేవుడు క్లియర్గా తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము ద్వారా మలినము ఉంటుంది, కానీ మనుషుల మలినం పోదు. ఆ మలినం పోవాలంటే పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించాలి. పరలోక రాజ్యమునకు వారసులు కావాలంటే యేసుక్రీస్తు రక్తమును మాత్రమే చిందించాలి. అందుకనే ఆ మాట అంటాడు.
యేసుక్రీస్తు వారు ఈ ఆచారం ఎక్కడ పాటించాడంటే లూకాసు వార్త 22వ అధ్యాయములో ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. దానిని తెలియచేస్తూ ఉన్నాము, చదువుతున్నాము. ఇక్కడ అంటాడు ఒక మాట, ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడను దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నాను అని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి, మీరు దీన్ని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చు వరకు నేను ద్రాక్షరసము త్రాగనని మీతో చెప్పుచున్నాను అనెను. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు ఇది చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన నైన క్రొత్త నిబంధన, ఇదిగో నన్ను అప్పగించు వారి చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది అని ఈ మాట తెలియజేస్తున్నాడు. ప్రియా దేవుని సంఘమ, దేవుడు పాత నిబంధనలు, పాత కాలం ఉన్నటువంటి పారంపర ఆచారములన్నిటిని కూడా వెళ్ళగొట్టి నూతనమైన ప్రణాళికను ఏర్పాటు చేశాడు. కారణం ఏమిటంటే ధర్మశాస్త్ర సమానమైనటువంటి నీతిలో దేవుని ఆజ్ఞలను ఎప్పుడైతే మానవుడు తిరస్కరించి మానవుని సొంత కట్టడలు ఎప్పుడైతే నిర్మాణం చేసుకున్నాడో, ఆ కట్టడ వలన మానవుడు పాపానికి స్వేచ్ఛగా దాసుడైపోయాడు. అది పరలోక రాజ్యానికి వారసత్వాన్ని ఇచ్చేటువంటి చట్టాలు కానే కాదు. కనుక దేవుడు తన నిబంధనను ఏర్పాటు చేశాడు. ఆ నిబంధన ఏమిటంటే క్రొత్త నిబంధన. మొదటి మాట అంటాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మానవుని యొక్క శరీరము శరీరము ద్వారా పాప పంకిలమైనప్పుడు శరీరము మట్టిలో కలిసిపోయేటువంటిది. ఆత్మకు మరణము లేదు, అది పరలోకానికి చేరేటువంటిది. ఆ పరలోకానికి చేరేటువంటి ఆత్మను మానవుడు స్థిరపరుచుకొని నిత్య నిబంధనలో ఉండాలంటే మానవునికి కావలసిన క్రొత్త నిబంధన కట్టడలు కావాలి. ఆ కట్టడలలోనే దేవుడు అంటున్నటువంటి మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని చెప్పి ఒక శ్రేష్టమైన మాట అంటాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానము గలవారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు అని చెప్పి పరలోక రాజ్యానికి మానవుడు చేరాలని చెప్పారంటే వారి యొక్క ప్రవర్తన నియమావళిని మార్చుకోవాలి. అందుకే ఒక శ్రేష్టమైన మాట అంటాడు, పొరుగువారి దేనిని ఆశింపకూడదు, తన భార్యనైనను ఎడ్లనైనను పక్షులనైనను ఆశింపకూడదు అంటాడు. మళ్ళీ దేవుడు ఏమంటాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి, పరలోక రాజ్యము మీది అని చెప్తాడు. అంటే దేవుని కొరకు ఎంత సాక్ష్యము కలిగి జీవించాలో ఆ జీవించేటువంటి ప్రక్రియనే దేవుడు కోరుకుంటున్నాడు, నూతన నిబంధనలో కోరుకుంటున్నాడు. కాబట్టి నీ యొక్క నూతన ప్రణాళిక ఏమిటి? ఆశీర్వాదకరంగా ఉండడానికి నువ్వు ఇష్టపడితే దేవుడు చెప్పిన రీతిగా ఆయన శరీరములో పాలి భాగస్తులు కావాలి, ఆయన ఆత్మలో పాలి భాగస్తులు కావాలంటే దేవుని యొక్క నామములో నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలని నూతన నిబంధన దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే ప్రియా దేవుని సంఘమ, దేవుడు అంటున్నటువంటి మాట, ఈ పస్కాను మనము ఆచరించడం తప్పు కాదు, కానీ యేసుక్రీస్తు నామాన్ని కలిగి ఆచరించేటువంటి ఈ 40 దినాల యొక్క లెంట్ డేస్లో నువ్వు ఆశీర్వాదాలు పొందుతున్నావు. లెంట్ అనేటువంటి దానికి చిగురు పెట్టుట లేక జీవించుట అనేటువంటి మాటను ఇస్తూ ఉంది.
కాబట్టి నీవు చిగురించే దినాలు, దేవుడు మన కొరకు శ్రమపడి బలియాగము చేసినటువంటి ఆ ప్యాషన్ వీక్ నుండి జరిగేటువంటిదే శ్రమల దినాలని అంటాం. కానీ దేవుని యొక్క నామములో దేవుడు ఈ 40 దినాలను మానవుని యొక్క పరివర్తనకు సాదృశ్యంగా ఉండవచ్చు. మానవుని యొక్క మార్పు సాదృశ్యంగా ఉంటుంది. అందుకనే యేసుక్రీస్తు వారు పెంతెకోస్తు అనేటువంటి ఈ 50 దినాలకు అర్థమిచ్చేటువంటి పస్కాను ఆచరించాడు. కారణమేమనగా ఇది మార్చి ఏప్రిల్ మాసములో వస్తుంది. 14 నుండి అటు 14 ఇటు 14. ఈ మాసాలలో కాలము కూడా రూపాంతరం చెందుతుంది. ఎలాగంటే రాత్రి పగలు ఒకే సమయం కలిగి ఉంటుంది. పగలు 12 గంటలు అయితే రాత్రి 12 గంటలు ఉంటుంది. అంటే సరి సమానమైనటువంటి దినాలు ఉంటున్నాయి. అవి జూలై మాసం దాకా ఉంటుంది. కాబట్టి దేవాతి దేవుని యొక్క నామములు అక్కడ నుండే దేవుని యొక్క నూతన సంవత్సర ప్రణాళిక ప్రారంభమవుతుంది. కాబట్టి మన జీవితంలో నూతన సంవత్సరంలో ప్రవేశించేటువంటి దానికి సాదృశ్యం ఉన్నటువంటిదే ఈ పండుగ. కాబట్టి నీవు పరివర్తన చెంది ఆ యేసుక్రీస్తు వారు అప్పుడు దేవుని యొక్క నామంలో మన జీవితాలు మార్చబడి, అందుకంటాడు దేవుడు, మీతో నేను మళ్ళీ భుజించి మీతో కలిసిమెలిసి ఉండాలంటే పరలోక రాజ్యంలో చేరడానికి ఇది ఒక సాదృశ్యంగా మనకిచ్చాడు. కాబట్టి దేవదేవుని యొక్క నామములో నీ శరీరము పాత నిబంధనటువంటి పస్కాకు సాదృశ్యంగా ఉండకూడదు. అనగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి అనీతిని కలిగి ఉండకూడదు. దేవుని యొక్క నామములో నూతన నిబంధనమైనటువంటి పరిశుద్ధత కలిగి జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అయితే నీ జీవితము ధన్యకరముగా మారాలంటే నీవు దేవుని యొక్క నామున ఆయనకి ఇష్టడుగా ఉండాలి. ఆ ఇష్టడుగా ఉండేటువంటి నీ జీవిత విధానాన్ని దేవుడు ప్రేమించాడు. కాబట్టి ప్రియా దేవుని సంఘమ, నూతన ప్రణాళికలో ఉండేటువంటి జీవితాన్ని కలిగి, అంటే నువ్వు బలులు అర్పించిన అవసరం లేదు. విరిగి నలిగిన మనసు దేవునికి సమర్పించి దేవుని సాక్షార్థమై ఆయన నామున ప్రార్థన చేసుకుంటూ నీ పాపాన్ని నువ్వు తొలగించుకొని, అనగా యేసుక్రీస్తు నామం నీలో ఎప్పుడైతే ఉంటుందో పాపం నీలో వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు నామం నీలో ఎప్పుడైతే ఉండదో పాపం నీలో స్థిర నివాసం ఉంటుంది. కాబట్టి యేసు సంరక్షకుడు, యేసు నిత్య జీవం ఇచ్చేటువంటి దేవుడు, ఆయన సంపూర్ణుడు గనుక ఆయన యొక్క బలి ద్వారా మనకి బలులు అర్పించిన అవసరం లేనే లేదు. విరిగి నలిగిన మనసుతో దేవునికి ఇష్టమైనటువంటి వాడుగా నువ్వు మార్చబడి ఆయన సాక్షార్థమై ముందుకు సాగిపోతే దేవుడు చేసినటువంటి పస్కా యాగమునకు నువ్వు నిదర్శనమైన సాక్షిగా నువ్వు ఉండి ఆయన క్రియలను తెలియచేసేటువంటి సాక్షిగా ఉండాలని ప్రభు పేరట ఈ మాటలు తెలియచేస్తూ, అందుకే ఆయన గొల్గొతా కొండపైన మన కొరకు ఆయన చిందించిన రక్తం, ఆయన అంటున్నటువంటి మాట, నీలో నూతన నిబంధనలో ఉండాలంటే నువ్వు పాపము చేయకూడదు, పాపము చేసిన వారు ఎవరైనా ఉంటే క్షమించాలి. అందుకనే మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము అని అంటాడు. నువ్వు క్షమించే గుణం ఉంటే నూతన నిబంధనలో ఉన్నట్టు లెక్క. క్షమించే గుణం లేనటువంటి వాడు అయితే పాత నిబంధనలో ఉన్నటువంటి లెక్క, యుద్ధోన్మాదం అని. అటువంటి స్థితి నుంచి నువ్వు మార్పు చెంది ఆయన బిడ్డగా నువ్వు మార్చబడాలని ప్రభు పేరట ఈ మాటలు తెలియచేస్తూ, యేసుక్రీస్తు రక్తం వలన ప్రతి పాపము తొలగించబడింది, శుద్ధి చేయబడింది. దేవుని యొక్క నామములను పరిశుద్ధుడిగా మార్చబడ్డావు. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణమైన మా దేవ, ప్రేమగల తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు. మీ ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థన చేస్తూ ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ మీ ప్రేమైనటువంటి చిత్తము ద్వారా మమ్మల్ని నింపి కాపాడి వర్ధిలింపచేయమని మా నాయన న్యాయాధిపతులను, వైద్యులను, రక్షకబడులను, పారిశుద్ధ్య కార్మికులను మీరు స్వస్థపరచండి, దీవించండి. మళ్ళీ కరోనా ఎఫెక్ట్ మళ్ళీ ప్రారంభమవుతుంది తండ్రి. మీ నామంలో ప్రజలందరినీ కాపాడే దేవుడు మీరే. వ్యాక్సిన్ చాలామందికి వికటిస్తుంది, అందరికీ అది సరిపోవటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. అంధకార శక్తులు, దుష్ట శక్తులు దూరపరిచి
మీ నామానుకులని ప్రేమతో నింపి కాపాడమని మీరు మా కొరకు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మీ సాక్షి బిడ్డలుగా మనల్ని ఏర్పాటు చేసుకోమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి అందు నెరవేరబడునుగాక. మాకు కావలసిన అనుదినాహారమును మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం రుణములు క్షమించుము. మమ్మల్ని శోధుని తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దీవెనలు మీకు తోడై నడిపించునుగాక, ఆమేన్. మీ అందరికీ వందనాలు.